నమస్తే, నేను మీ తేజ. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్. అతనికి భారత్ లో వీడ్కోలు పలుకుతున్నారా? ఎస్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. మీరు పక్కనే ఉన్న స్క్రీన్ పైన మీరు ఆ వీడియోని చూడొచ్చు. కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతం అనేది సరిగ్గా తెలియట్లేదు, కానీ హిందూ సాంప్రదాయంలో ఏ రకంగా అయితే కార్యక్రమాలు చేస్తారో ఆ రకంగా చేసేందుకు వాళ్ళు ప్రయత్నిస్తారు. ఒకసారి క్లియర్ గా చూడండి. నెతన్యాహుకి బొట్టు పెట్టి వీడ్కోలు పలుకుతున్నట్టు ఉండగా ఆ వీడియో అక్కడ ప్లే అవుతా ఉంది. ఇది ఎక్స్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లో చాలా మంది పోస్ట్ చేస్తా ఉన్నారు. నెటిజన్స్ కొంతమంది కామెంట్స్ చేస్తా ఉన్నారు. కొంతమంది మంచి పనే జరిగింది, మరికొంతమంది లేదు అతను మంచి వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా ఈ ప్రపంచానికే చాలా తీరని లోటు. ఎందుకంటే ఇరాన్ లాంటి దేశం పైన యుద్ధం చేసి ఆ ఉగ్రవాదానికి సహాయపడుతున్న ఆ ఉగ్రవాదులకి ఈ మందు సామాగ్రి ఇస్తున్న అట్లాంటి కమేనిని చంపడంలో ఇతను పాత్ర చాలా కీలకమైనది. అటువంటి వ్యక్తి లేడన్న విషయం తెలిసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుందని కొంతమంది కామెంట్స్ చేస్తాం. అయితే ఇప్పటికీ బెంజమిన్ నెతన్యాహు ఉన్నారా లేరా అనుమానాలు ఉన్నాయి. అతను చనిపోయారంటే నాకే నమ్మకవడం నిజంగా. ఎందుకంటే ఒక పక్క ఇజ్రాయెల్ నుంచి చాలా మంది ఎమోషనల్ పోస్టులు పెడతా ఉన్నారు. డిఫెన్స్ లో పనిచేసేవారు కానీ, ముఖ్యంగా బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో సారా నెతన్యాహు ఒక పోస్ట్ పెట్టింది. ఆమె రీసెంట్ గా కొన్ని రోజుల నుంచి అసలు నెతన్యాహు ఎక్కడున్నారు, బయటకు రావట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఎప్పుడైతే ఇరాన్ ఐఆర్జేసి వాళ్ళు అటాక్ చేశామన్నారో దాని తర్వాత నుంచి ఎక్కడా కూడా అతను కనిపించట్లా. సారా నెతన్యాహు మాత్రం ఎమోషనల్ గా ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఇంకా యుద్ధం వద్దు, యుద్ధం ఆపండి చాలు, ఇంకా అనవసరంగా చాలా మంది చనిపోతున్నారు, ప్రాణాలు విడుస్తున్నాడు, దేవుడు ఇది కోరుకోవడం అంటూ కూడా చాలా ఎమోషనల్ గా ఒక పోస్ట్ అయితే ఆమె పెట్టింది. ఇరానియన్ వాళ్ళని గౌరవిస్తూ కూడా, ఇరాన్ ప్రజల్ని కూడా గౌరవిస్తూ ఆ పోస్ట్ లో పెట్టింది. అండ్ చాలా మంది ఆమెకి పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు, పాజిటివ్ గానే కామెంట్స్ పెట్టారు. ఇక ట్రంప్ నైతే చాలా చాలా బూతులు తిడతా ఉన్నారు. కేవలం భారతదేశ వ్యాప్తం కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా ట్రంప్ ని తిడుతున్నారు. అసలు ట్రంప్ అనేవాడు లేకపోతే ఈ దేశాల మధ్య ఇటువంటి గొడవలు ఉండవు, అందరూ హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా మా రెడ్ టీవీలో వచ్చిన కామెంట్స్ దానిపైన కూడా నేను రెస్పాండ్ అవ్వాలని అనుకుంటున్నా. చాలా మంది మాకు మంచి కామెంట్స్ పెడుతున్నారు. జస్ట్ అంటే ఉన్నారా లేదా అనే విషయం మేము ఎగ్జాక్ట్ గా చెప్పలేం. ఇరాన్ కి సంబంధించి అఫ్వా మీడియా ఏదైతే ఉందో దాంట్లో చూసుకుని కొన్ని పాయింట్స్ తీసుకుని దానిపైన మేమైతే విశ్లేషణ చేయడం జరుగుతుంది. సో ట్రంప్ కి అయితే రెడ్ టీవీలో చాలా మంది నెగిటివ్ గానే కామెంట్స్ పెడుతున్నారు. ట్రంప్ వల్లే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్ని దేశాలన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ పైన అటాక్ చేసి మళ్ళీ ఇప్పుడు క్యూబా పైన అటాక్ చేస్తా అంటున్నాడు ట్రంప్. అసలు ట్రంప్ ని లేకుండా చేస్తే బాగుంటుందని మాకు చాలా మంది కామెంట్స్ చేస్తా ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా కామెంట్స్ చేయండి. సో భారత్ లో బెంజమిన్ నెతన్యాహుకి వీడ్కోలు పలికేందుకు చాలా మంది రోడ్లపై కూడా వస్తున్నారని చెప్తున్నారు. అండ్ మీరు పక్కన స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అలాగే ఇజ్రాయెల్లో మరికొంతమంది కూడా నెతన్యాహుకి వీడ్కోలు పలికే విజువల్స్ అన్ని కూడా మీరు పక్కన చూడు. కానీ మరికొంతమంది ఏమో లేదు, నెతన్యాహుని ట్రంప్ తీసుకెళ్లిపోయి అతను అమెరికాలో దాచిపెట్టాడు. ఎందుకంటే ఇరాన్ చాలా భయంకరమైన యుద్ధం చేస్తుంది, బాలిస్టిక్ మిసైల్స్ తోటి అటాక్ చేస్తుంది. ఇప్పటికే పిఎం కార్యాలయాన్ని పూర్తిగా కోల్చేసిందంటే ఖచ్చితంగా నెతన్యాహు పైన చాలా పెద్ద ప్లానింగే ఉంది. సో కాబట్టి నెతన్యాహుని సేవ్ చేసే ప్రయత్నంలో ట్రంప్ ఉన్నాడని మరికొంతమంది, అసలు నెతన్యాహు అసలు ఈ భూమిని విడిచి వెళ్ళిపోయి 4 రోజులు అవుతుందని మరికొంతమంది చాలా మంది రకంగా కామెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో చూద్దాం. ఆల్రెడీ ట్రంప్ కూడా వైట్ హౌస్ లో ప్రేయర్ చేస్తున్న ఒక వీడియో ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతుంది. మరి ఎందుకు అతను ప్రేయర్ చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నాడు అంటే సాధారణంగా ప్రేయర్ ఇట్లాంటివన్నీ కూడా ఎందుకంటే శాంతి కోసం చేస్తారు. మరి ఇతను ప్రేయర్ ఎవరి కోసం చేశాడు? యుద్ధం ఆగాలనా, లేకపోతే కిమ్ కాలు దూవుతున్నాడు నీ మీద ఒక బాంబు వేస్తా అని చెప్పి అతని గురించి ప్రేయర్ చేస్తున్నాడా, లేకపోతే నెతన్యాహుకి అతనికి సంబంధించిన ప్రేయర్ అది? సో దీని గురించి ఖచ్చితంగా తెలియాల్సింది అయితే ఉంది. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? సో త్వరలో ట్రంప్ లేకుండా అంతం చేస్తామని ఇరాన్ కూడా ఒక ప్రకటన అయితే రీసెంట్ గా తెలియజేసింది. తయారు చేసి వాళ్ళు ఆపినా మేము ఆగమంటూ కూడా చెప్తుంది. అలాగే మా వల్ల ఇతర ఏ కంట్రీస్ కి కూడా ఇబ్బంది మేము కలిగించు, మా టార్గెట్ అమెరికా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మాకు ట్రంప్ పైన కక్ష, ట్రంప్ అనే వ్యక్తి పైన కక్ష, ఆ వ్యక్తి పైన ఏదైతే
మేము ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నామో అది తీర్చుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఇంకొక పక్క అమెరికా నుంచి కూడా చాలా మంది ట్రంప్ కి వ్యతిరేకంగా ఉన్నారు. అంటే యుద్ధం ఇంకా ఆపాలి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ పోస్టులు అయితే పెడుతున్నారు ఎక్స్ అకౌంట్ లో. చాలా మంది వికలాంగులు అయిపోయారు, కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా ఊడిపోయి వికలాంగులు అయిపోయారు. మరి కొంతమంది అయితే మమ్మల్ని ఎవరైనా ఆదుకోండి అని చెప్పి, లేదా మాకు అన్నం పెట్టండి అని చెప్పేసి అట్లాంటి వీడియోస్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి. అవి చూసైనా సరే నీకు కనీసం కనికరం రావట్లేదా అని చెప్పి కొంతమంది అతన్ని ట్యాగ్ చేసి వీడియోలు కూడా పెడతారు. సో ఈ ట్రంప్ అనే వాడిని ఆపాలి. ఒకవేళ ఈ ట్రంప్ ని ఆపకపోతే ఇంకా చాలా దారుణాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇరాన్ తర్వాత ఆఫ్ఘన్ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ నుంచి భారత్. పైకి స్నేహంగా నటిస్తాడు ట్రంప్, చేసేదంతా తెర వెనక మొత్తం కూడా చేస్తాడు.